హలో అండి. ఈరోజు మనం అమ్మవారికి డబుల్ స్టెప్ శారీని ఎలా డ్రిప్ చేయాలో చూద్దాము. నేనైతే ఇలా 2 సైడ్స్ బార్డర్ వచ్చిన శారీని తీసుకున్నాను. శారీని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ప్లీట్ని జాగ్రత్తగా అరేంజ్ చేసుకొని క్లిప్ పెట్టి సెక్యూర్ చేసుకుందాము. పైన కింద ఇలా క్లిప్స్ అరేంజ్ చేసుకున్నాక మిడిల్ ప్లీట్స్ని కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నాను. శారీ అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంగు పాటుకొద్దాము. కొంగుని కూడా మనం ఎలా వేసుకుంటామో అలాగే ప్లీట్స్ని అరేంజ్ చేసుకొని సేఫ్టీ పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకుందాము. ఇది కొంచెం థిక్ శారీ అవ్వడం వల్ల కొంచెం టైం పట్టింది అవన్నీ అరేంజ్ అవ్వడానికి. మీరు ఏ శారీ తీసుకున్నా మనం అరేంజ్ చేసే ప్లీట్స్ బట్టే ఆ చీర కట్టే అమ్మవారికి అందం వస్తుంది. ఇక కొంగు లెంత్ ఎంత పెట్టాలి అని అనుకుంటే మనం ఏ విధంగా కట్టాలో డిసైడ్ అయిన తర్వాతే తెలుస్తుంది. అంటే మనం రెగ్యులర్గా శారీ కట్టే విధంగా కావాలంటే కొంచెం లెంత్ సరిపోతుంది. అదే ముందు సైడ్ పళ్ళు వీ షేప్లో రావాలంటే కొంచెం లెంత్ అది కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను అమ్మవారిని రెడీ చేయడానికి ఒక బిందెని ఒక చెంబుని తీసుకున్నాను. మనం ఆల్రెడీ ప్లీట్స్ని అరేంజ్ చేసుకున్న శారీని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బిందె చుట్టూ తిప్పాలి. ఒక సైడ్ ఎక్కువ లెంత్ ఒక సైడ్ తక్కువ లెంత్ చేస్తే మన 2 స్టెప్ శారీ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం 2 సైడ్స్ని కొంచెం టైట్గా లాగి ఒక పిన్ పెట్టి సెక్యూర్ చేసుకుందాము. సో దట్ ప్లీట్స్ని మనం అటు ఇటు మూవ్ చేసిన అరేంజ్మెంట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ప్లీట్ని కేర్ఫుల్గా అరేంజ్ చేస్తూ మనం సేఫ్టీ పిన్ని యూస్ చేసుకొని ఇలా టైట్గా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ని తీసుకొని హ్యాండ్స్ని అరేంజ్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ పీస్ తోటి హ్యాండ్స్ని ఫుల్ కవర్ చేసి పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. ఇలా బోత్ హ్యాండ్స్ని మనం బ్లౌజ్ పీస్ తోటి టైట్ చేసుకోవడం వల్ల అవి హ్యాండ్స్కి ఎక్స్టెన్షన్గా పనిచేస్తూ మనం అమ్మవారిని తయారు చేసేటప్పుడు మంచి గ్రిప్ ఇస్తుంది. ఇలా అరేంజ్ చేసుకున్న హ్యాండ్స్ని మనం అమ్మవారి అప్పర్ బాడీ పార్ట్కి కవర్ చేస్తూ ఇలా స్టిక్ తోటి పైకి కిందికి పెట్టడం వల్ల చూడండి హ్యాండ్స్ ప్రాపర్గా అలైన్ అయ్యాయి. ఇప్పుడు మనం శారీకి ఉన్న ప్లీట్స్ని ఒక్కొక్క ప్లీట్ని మెల్లిగా స్ప్రెడ్ చేస్తూ అరేంజ్ చేసుకుందాము. ఫస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లెంతీ పార్ట్ని అరేంజ్ చేసుకున్నాము. దాని తర్వాత షార్ట్ పార్ట్ అంటే అప్పర్ పార్ట్ని ఒక్కొక్క ప్లీట్ని మెల్లిగా స్ప్రెడ్ చేస్తూ ప్రాపర్గా షేప్ వచ్చేలాగా చేసుకుందాము. ఈ బోత్ అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత మనం లెగ్స్ని ఇలా కొంచెం బార్డర్ తీసుకొని సేఫ్టీ పిన్స్ యూజ్ చేసుకొని సెక్యూర్ చేసి మంచి పొజిషన్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి రెస్ట్ ఆఫ్ ది శారీ పార్ట్ అరేంజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం అటు ఇటు అయినా కొంచెం షేప్ అవుట్ అయిపోతుంది. సో నేను బోత్ లెగ్స్ని సేమ్ ప్రాసెస్లో అంటే బార్డర్ తీసుకొని అరేంజ్ చేసుకుంటున్నాను. ఒక లెగ్ కొంచెం క్రాస్గా ఒక లెగ్ కొంచెం కూర్చున్న విధంగా పెట్టాను. తర్వాత మనం పళ్ళు పట్టుకొచ్చేద్దాము. నేనైతే ఈ డబుల్ స్టెప్ శారీ డెకరేషన్లో కొంగుని వీ షేప్లో పెట్టాలనుకుంటున్నాను. సో ఇలా చూపిస్తున్న విధంగా పైనుంచి కొంగుని తీసుకొని వీ షేప్లో పెట్టి మిడిల్లో వచ్చిన ఎక్స్ట్రా పార్ట్ని సేఫ్టీ పిన్స్తో టైట్గా పెట్టాలి. ఇక శారీ అంతా మూవ్ అవ్వకుండా వడ్డాన్నం పెట్టి మనం ప్రాపర్గా టైట్గా పెట్టేసుకుందాము. సో దట్ లుక్స్కి లుక్స్ అండ్ సెక్యూర్కి సెక్యూరిటీ. ప్లీట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇక మనం అమ్మవారి ముఖాన్ని పెట్టేసి నగలతో అందంగా డెకరేట్ చేసుకుందాము. ఒక్కసారి నగలతోటి పూలమాలలతోటి అలంకరించిన తర్వాత అమ్మవారి లుక్కే మారిపోయిందండి. చూస్తున్నారు కదా.
ఈ అమ్మవారి అలంకరణ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.